ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కాస్త ఇంటింటికి కూటమిగా మారింది. జనసేన బీజేపీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చల అనంతరం కార్యక్రమాన్ని మార్పు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో మూడు పార్టీల నేతలు కలిసి ప్రజల వద్దకు వెళ్తే బాగుంటుందని సూచించడంతో కార్యక్రమంలో మార్పు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు జనసేన బీజేపీ నేతల్ని కలుపుకొని వెళ్లాలని హైకమాండ్ ఆదేశించింది. స్ట్రైట్ పెట్టండి అప్పుడే ఓటీపీ అయిపోయింది ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం కాస్త ఇంటింటికి కూటమిగా మారిపోయింది. జనసేన బీజేపీ నేతలతో సీఎం చంద్రబాబు చర్చల అనంతరం కార్యక్రమాన్ని మార్పు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న తరుణంలో మూడు పార్టీల నేతలు కలిసి ప్రజల వద్దకు వెళ్తే బాగుంటుందని సూచించడంతో కార్యక్రమంలో మార్పులు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు జనసేన బీజేపీ నేతల్ని కలుపుకొని వెళ్లాలని హైకమాండ్ ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు చెప్తారు. రామారావు, చెప్పండి, ఏంటి జనసేన బీజేపీ క్యాడర్ను కలుపుకొని టీడీపీ ఇంటింటికి వెళ్లాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా మనం చూస్తున్నాం. మీ దగ్గర ఉన్నటువంటి పూర్తి అప్డేట్ ఏంటి? స్వామి, ఇప్పటి వరకు కూడా ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభమైంది. అయితే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని కాస్త కూడా ఈ రోజు నుంచి పూర్తి స్థాయిలో రేపటికి దాన్ని ఇంటింటికి కూటమిగా మార్చాలి అని చెప్పి టీడీపీ హైకమాండ్ నిర్ణయించింది. ఎందుకంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కానీ రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి పూర్తి స్థాయిలో అప్రమత్తం అయ్యేందుకు మూడు పార్టీల నేతలు కలిసి వెళితే బాగుంటుంది అని చెప్పి కొంతమంది పార్టీ నేతలు ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. అయితే అంతకు ముందు కూడా చంద్రబాబు నాయుడు ఈ మూడు పార్టీలకు సంబంధించిన నేతలు వెళ్తే బాగుంటుందని సూచించగా అప్పటికే ఇంటింటికి తెలుగుదేశం అని చెప్పి పేర్కొన్నామని చెప్పి కొందరు నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలోనే 27వ తేదీ నుంచి నేటి వరకు కూడా దాదాపుగా రాష్ట్రంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ క్యాడర్ రోజుకి 2.5 లక్షల ఇళ్లకు వెళ్లి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని ప్రచారం చేయడంతో పాటు చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని, కూటమి ప్రభుత్వం చేస్తున్న పారిశ్రామికీకరణ అంశాలని, వివిధ ప్రాజెక్టులను కూడా ప్రజలకు వివరిస్తున్నారు. కానీ ఈ రోజు రేపటి నుంచి ఎట్టి పరిస్థితుల్లో కూడా జనసేన బీజేపీ నేతలను కూడా కలుపుకొని వెళ్లాలి అని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అల్లా శ్రీనివాసరావు సూచించారు. ఆయన ఈ మేరకు ఈ రోజు పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఆదేశాలు జారీ చేశారు. స్థానికంగా ఉండే టీడీపీ నేతలు, బీజేపీ అండ్ జనసేన నేతలను కలుపుకొని వెళ్లాలని, అందరూ కలిసి ఈ కార్యక్రమానికి వెళ్తే బాగుంటుంది అని, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో కూటమి మధ్య సఖ్యత ఉంది అనేది ప్రజలకు మరోసారి చెప్పడంతో పాటు ఇంటింటికి మూడు పార్టీల నేతలు కలిసి వెళితే ప్రజల్లో కూడా కూటమిలో ఐక్యత ఉంది అనే ఒక భావన కలుగుతుంది అని కూడా పేర్కొన్నారు. ఇప్పటికే కూటమిలో చెందిన పార్టీల అధినేతల మధ్య మంచి సఖ్యత ఉన్నప్పటికీ అక్కడక్కడ కొన్ని నియోజకవర్గాల్లో చిన్న విభేదాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మూడు పార్టీల నేతలు కలిసి వెళ్తే బాగుంటుందని టీడీపీ హైకమాండ్ నిర్ణయించడమే కాకుండా బీజేపీ, జనసేన నేతలకు కూడా ఈ సమాచారాన్ని చేరవేసినట్టు మనకి సమాచారం అందుతుంది. స్వామి, రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.